నేను ఇప్పటికీ చాలా లాస్ అయ్యాను. నా ఎంటైర్ క్యాపిటల్‌తో పాటుగా బయట నుంచి లక్షల్లో అప్పు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్‌లో పెట్టాను. కానీ నేను ఈ ప్రాఫిట్‌ని అయితే తీయలేకపోతున్నాను. అంతకంతకి నేను లాస్‌లోకి వెళ్ళిపోతున్నాను. ఉన్న అసెట్స్ పోగొట్టుకొని, క్యాపిటల్ పోగొట్టుకొని మీరు చేసేది చాలా పెద్ద తప్పు. హాయ్, ఎలా ఉన్నారు? ఇది రెగ్యులర్ వీడియో కాదు. తమ్ములని మీరు చూసే ఉంటారు. ఈ వీడియోలో మనము ఏ విధమైన సీక్రెట్ స్ట్రాటజీలు అలాగే ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీలు చెప్పట్లేదు. ఓన్లీ ఇది ఇన్ఫర్మేటివ్ పర్పస్లో చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో చాలా విషయాలు అయితే కఠోరంగా ఉంటాయి. చాలా మందికి నచ్చకపోవచ్చు. ఎవరైతే నా వే ఆఫ్ టాకింగ్ ఇవి నచ్చదో వాళ్ళు ఇప్పుడే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. రీసెంట్గా ఆప్షన్ ట్రేడర్స్ ఎందరో ట్రేడింగ్ అయితే వదిలిపెడుతున్నారు. కొంతమంది అయితే బ్రేక్ కూడా తీసుకుంటూ ఉన్నారు. మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో అతిపెద్ద యూట్యూబ్ ఛానల్ అయినటువంటి డే ట్రేడర్ తెలుగు కొన్ని రోజులైతే ఆప్షన్ ట్రేడింగ్కి బ్రేక్ ఇవ్వబోతున్నామని వీడియోని అయితే పోస్ట్ చేశారు. మనందరికీ తెలిసిన విషయమే, డే ట్రేడర్ తెలుగు అనే ఛానల్ గత కొన్ని సంవత్సరాలుగా ఎందరికో ట్రేడర్స్కి ఎడ్యుకేషనల్ వీడియోస్ని అందిస్తా వాళ్ళందరి అభిమానాన్ని అయితే చూరగొంటూ అంతకంతకు సబ్స్క్రైబర్స్ బేస్ని అయితే పెంచుకుంటా వెళ్ళింది. వాళ్ళు పెట్టే కంటెంట్తో పాటుగా వాళ్ళు చెప్పే తీసుకునే నిర్ణయాలు ఎందరికో ఆదర్శవంతంగా ఉంటాయి. అప్కమింగ్ ట్రేడర్స్ చాలా మంది కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ట్రేడింగ్ తో పాటుగా ఇన్వెస్ట్మెంట్ అలాగే మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఎన్నో వీడియోస్ అయితే వాళ్ళు తరచూ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ట్రేడింగ్ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ని వెరిఫైడ్ P&L ద్వారా కూడా పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేయదగ్గ విషయాలే. అయితే వాళ్ళు సడన్ గా ట్రేడింగ్ బ్రేక్ అనేది ఎందుకు డెసిషన్ తీసుకున్నారు? ఇక మీరు కనుక మొదటగా నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే, నా పేరు బ్రహ్మ. నా ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గత కొన్ని రోజులుగా చూస్తున్నట్లయితే మార్కెట్ ఏమంత బాగోలేదు. చిన్న చిన్న ఇన్వెస్టర్స్కి అయితే లాసెస్ని ఇస్తూ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఎక్స్పైరీ అంటే గురువారం కోసం వెయిట్ చేసేవాళ్ళము. ఆ రోజు ట్రేడింగ్ కోసం చూస్తూ ఉండేవాళ్ళం వీక్ మొత్తం. కానీ గడిచిన కొన్ని నెలలుగా వారంలో ప్రతిరోజు ఎక్స్పైరీ, సోమవారం ఎక్స్పైరీ, మంగళవారం ఎక్స్పైరీ, బుధవారం ఎక్స్పైరీ, గురువారం ఎక్స్పైరీ, శుక్రవారం ఎక్స్పైరీ, ఒక్కో రోజు అయితే డబల్ ఎక్స్పైరీలు. ఈ ఎక్స్పైరీలతో మనము అసలుకి మార్కెట్లో విపరీతమైన లిక్విడిటీ, ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడింగ్లో బయ్యర్స్ విపరీతంగా లాట్ సైజు ఒక్కొక్కళ్ళు 1000 క్వాంటిటీ, 2000 క్వాంటిటీ, ఒక్కొక్కరు అయితే 10,000 క్వాంటిటీలో ట్రేడ్ చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళందరూ స్పెక్యులేటర్స్ మార్కెట్లో లిక్విడిటీని తీసుకొస్తున్నారు, ఒక అన్ఈవెన్ మూవ్ని తీసుకొస్తున్నారు అనుకుంటున్నాం. కానీ జరుగుతున్నది అది కాదు. స్పెక్యులేటర్స్ కాకుండా బిహైండ్ ఏదో జరుగుతూ ఉంది. అదే బిగ్ ఫిష్లు అంటే మీకు తెలిసే ఉంటుంది. ఆపరేటర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ సంపదను దోచుకుంటున్నారో వాళ్ళని బిగ్ ఫిష్ అంటాము. మన ఇన్వెస్టర్స్ హార్డ్ అండ్ మనీని వాళ్ళ చేతుల్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నది. ఇక ఇవన్నీ గమనించి సెబీ సరికొత్త రూల్స్ని అయితే పెట్టింది. వీక్లీ ఎక్స్పైరీని కుదించేసి అలాగే లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటా, ట్రేడింగ్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్ని పెంచుకుంటా ఎన్నెన్నో రూల్స్, అసలు రోజుకో రూల్స్, వారానికి ఒక నెంబర్ ఆఫ్ రూల్స్ అలా పెట్టుకుంటా వస్తుంది. ఈ రూల్స్ వల్ల మార్కెట్లో కొంత స్టెబిలిటీ వస్తుందని ఆశిస్తా మనం ఎంతో హోప్స్ ఇన్ని రోజుల వరకు ఉన్నాము. కానీ ఆ హోప్స్ ఎలా ఉన్నాయంటే ఇంకా వరస్ట్గా తయారవుతుంది మార్కెట్. మనం ఒక లెవెల్లోకి వెళుతుంది అనుకుంటే మార్కెట్ ఆ లెవెల్కి వెళ్లకుండా రివర్స్ వెళ్ళి అర్రే ఇటు వెళుతుంది అనుకుంటే వెంటనే మళ్ళీ ఇటు వెళ్తుంది. ఫైనల్గా ఏమవుతుందంటే మనం పెట్టిన టార్గెట్కి వెళుతుంది. కానీ స్టాప్ లాస్ కొట్టిన తర్వాత, స్టాప్ లాస్ ప్రతిరోజు మనం ఒక లెవెల్స్ అయితే జోన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. ఒక లెవెల్ బ్రేక్ అయిందా కానీ మనం ఎగ్జిట్ అవ్వాలి. అలాగా మనం ఎగ్జిట్ అవుతాం. ఒక లెవెల్లోంచి మళ్ళీ రివర్స్ రేట్ తీసుకుంటాం. మరలా అది మార్కెట్ రివర్స్ అయ్యి ఈ స్టాప్ లాస్ హిట్ చేసి ఆ స్టాప్ లాస్ హిట్ చేసి ఫైనల్గా మనం భారీ లాస్లోకి వెళుతున్నాం. ఇది ఆప్షన్ సెల్లర్స్కి చాలా గడ్డు కాలం, కష్టమైన కాలము. గత వారం మొత్తం గమనించినట్లయితే మొదటి 4 రోజులు కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉంది. ఆప్షన్ సెల్లర్కి అయితే, నాన్ డైరెక్షనల్ సెల్లర్స్కి అయితే చాలా మంచిగా ఉంది. కానీ ఒకే ఒక్క రోజు, శుక్రవారం రోజు, ఆ వారం రోజుల పాటు వచ్చిన ప్రాఫిట్కి 4 రెట్లు 5 రెట్లు లాస్ అయితే ఆ రోజు అయి ఉండొచ్చు. ఇదైతే ఖచ్చితంగా ఆప్షన్ సెల్లర్స్కి పరిచయమే ఉంటుంది. నాన్ డైరెక్షనల్ ఎవరైతే స్ట్రాంగులు తీసుకుని ఉంటారో, ఈవెన్ డైరెక్షన్ సెల్లర్స్ కూడా ఇలాంటి డేస్ తరచూ వస్తూ ఉన్నాయి. ఇలాంటి డేస్లో ఎంటైర్ మంత్ మనకు వచ్చిన ప్రాఫిట్ కంప్లీట్గా జీరో అయిపోతుంది. ప్రాఫిట్ జీరో అయిపోయిన తర్వాత మరలా మైనస్లోకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలానే డే ట్రేడర్ తెలుగు వాళ్ళకు కూడా జరిగిందని చెప్పారు.
మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండట్లు లేదు. ఈ రోజు వచ్చిన బిగ్ ప్రాఫిట్ రేపు పొద్దున్నే బిగ్ లాస్ కింద మారిపోతుంటుంది. ఆ లాస్ని కంట్రోల్ చేయడానికి కొత్తగా ఎవరైతే ట్రేడింగ్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఓవర్ ట్రేడింగ్ చేసి లాస్ని డబుల్ త్రిబుల్ చేసుకుంటా వాళ్ళ ఎంటైర్ క్యాపిటల్ని లాస్ చేసుకొని మరలా అప్పులు తెచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్తో మళ్ళీ ట్రేడ్ చేసి క్రితం ఉన్న లాస్ని రికవరీ చేయడానికి పెద్ద పెద్ద ట్రేడ్లు మల్టీ లెవెల్, అంటే ఒక లాట్ సైజ్ ఎలా తీసుకుంటారంటే 1000 క్వాంటిటీ 2000 క్వాంటిటీ అలా తీసుకొని ఒకవేళ వాళ్ళు లాస్ అవుతూ ఉంటే దాన్ని యావరేజ్ చేస్తా ట్రేడింగ్ అకౌంట్లో డబ్బు లేకపోతే మళ్ళీ వెంటనే అకౌంట్లోంచి డ్రా చేసుకుని ట్రేడింగ్ అకౌంట్లోకి పెట్టుకొని మరలా దాన్ని యావరేజ్ చేసుకుంటా వీక్ ఎండ్ లేదా మంత్ ఎండ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఎంటైర్ క్యాపిటల్ అయితే లాస్ చేసుకుంటూ ఉన్నారు. మరొక కోణం గమనిస్తూ ఉన్నట్లయితే ఆప్షన్ సెల్లర్స్ కంపేర్ టు ఆప్షన్ బయ్యర్, ఆప్షన్ సెల్లర్కి తక్కువ ప్రాఫిట్ వస్తున్నప్పటికీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండేది. వీక్లీ ఒక 5% లేదా బాగా ట్రేడ్ చేస్తే 10%, మంత్ ఎండ్ చూసుకున్నట్లయితే 15 to 20% కింద ఉంటూ ఉండేది. ఇప్పుడు ఆ ఆప్షన్ సెల్లర్ కూడా 15-20% తీసి వెంటనే మంత్ ఎండ్లోనో ఏదో ఒక వారంలోనే మొత్తం ప్రాఫిట్ని పోగొట్టుకొని మరలా లాస్లోకి వెళుతూ ఉన్నారు. నేను చూస్తున్న రిటైల్ ట్రేడర్స్లో చాలామంది నా కామెంట్స్లో కూడా అన్న నేను లాస్ అయిపోయాను, నా ఎంటైర్ క్యాపిటల్ లాస్ అయ్యాను, నేను 5 lakhs ఈ వారంలో లాస్ అయ్యాను, 10 lakhs ఈ వీక్లో లాస్ అయ్యాను, ఎలా కామెంట్స్ అయితే నేను తరచూ చూస్తున్నాను. అలాగే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, నేను లాస్ అవుతున్నాను, ఏం చేయాలి, అగ్రెసివ్గా ట్రేడ్ చేస్తున్నాను, కొత్తగా రూల్స్ మార్చిన తర్వాత అయితే నేను ఇంకా లాస్ అయ్యాను, ఇంతకుముందు నేను మార్కెట్ని ప్రొడక్ట్ చేస్తూ ఉండేవాడిని, ఇప్పుడు అసలు ప్రొడక్ట్ చేయలేకపోతున్నాను, ఓవర్ ట్రేడ్ చేస్తున్నాను, డికే ఎలా ఉంటుంది, ఈ మంత్లీ ఆప్షన్స్లో క్రితం వీక్లీ ఆప్షన్స్లో ఉన్నట్టు మూవ్ అయితే రావట్లేదు, ఒకవేళ వచ్చినా వెంటనే నా పోర్ట్ఫోలియో లాస్లోకి వెళ్ళిపోతుంది, నేను ట్రేడింగ్ చెయ్యాలా వద్దా, నేను ఇప్పటికే చాలా లాస్ అయ్యాను, నా ఎంటైర్ క్యాపిటల్తో పాటుగా బయట నుంచి లక్షల్లో అప్పు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టాను, కానీ నేను ఈ ప్రాఫిట్ని అయితే తీయలేకపోతున్నాను, అంతకంతకి నేను లాస్లోకి వెళ్ళిపోతున్నాను. ఇలా తరచు ఎన్నో ఫోన్ కాల్స్ అయితే నాకు వస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే ఫోన్ చేయకుండా మెసేజ్లు చేస్తున్నారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మనం పుడతానే ఈ ఆప్షన్ ట్రేడింగ్ అని ఇంట్రాడే ట్రేడింగ్ అని నేర్చుకోలేదు, కానీ కొద్ది నాలెడ్జ్తో గెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కానీ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ని పెద్ద రీటైల్ ఇన్వెస్టర్స్, ఆ పెద్ద రీటైల్ ఇన్వెస్టర్స్ని ఇంకా పెద్ద ఫండ్ మేనేజర్స్ మింగేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగుతూ ఉన్నట్లయితే రీటైల్ ట్రేడర్స్ ఇంకా లాస్ అయ్యి మన స్టాక్ మార్కెట్ని తిట్టుకుంటా ప్రతిరోజు వందల వేల ట్రేడర్స్ అయితే ఈ స్టాక్ మార్కెట్ని అయితే నిష్క్రమిస్తారు. ఇది అంత శుభ పరిణామం కాదు. సెబీ ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ చేసుకుంటా ట్రేడర్స్కి ఇబ్బంది కలగకుండా చేయాలని చేస్తున్నప్పటికీ ఏ మార్పులు అయితే చేస్తూ ఉందో అవి మనకి ఇంకా వ్యతిరేకంగా వెళుతా రీటైల్ ట్రేడర్స్ మీద అయితే ఇంకా ఎఫెక్ట్ అయితే పడుతున్నాయి. ఇక మనలో కొంతమంది F&O ట్రేడ్ చేయకుండా ఓన్లీ స్టాక్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళకు కూడా రీసెంట్ టైమ్స్లో పోర్ట్ఫోలియో లాస్లోకి అయితే వెళ్ళింది. కానీ ఆ నెగిటివ్నెస్ అనేది ఈ ఆప్షన్ సెల్లర్స్ ఆప్షన్ బయర్స్తో పోలిస్తే కొంత తక్కువనే చెప్పుకోవచ్చు. వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది, మరలా మార్కెట్ రివర్స్ అయితే మన పోర్ట్ఫోలియో ప్రాఫిట్లోకి వెళుతుందని ఆశతో ఎదురు చూసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆప్షన్ సెల్లర్స్ కానీ ఆప్షన్ బయర్స్ కానీ వాళ్ళకి ఒక ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మొత్తం క్యాపిటల్ని లేదా సగం క్యాపిటల్ను కూడా లాస్ అయిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయినట్లయితే 20% 30% మీ పోర్ట్ఫోలియో లాస్లోకి వెళ్ళి తిరిగి పాజిటివ్లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీ పోర్ట్ఫోలియోని కనుక సరిగా డైవర్సిఫికేషన్ చేసుకున్నట్లయితే. మనం కొన్ని ఛానల్స్లో ప్రతిరోజు గమనిస్తూ ఉంటాము, కొంతమంది అయితే యూట్యూబ్ థంబ్నెయిల్స్లో పెడుతూ ఉంటారు, నా ఈరోజు ప్రాఫిట్ 1,00,000 2,00,000 5,00,000 10,00,000. ఇవన్నీ రియాలిటీయా అంటే ఎవరైతే వెరిఫైడ్ PNLని పోస్ట్ చేస్తారో వాళ్ళ వరకే నేను నమ్ముతాను. గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే నేను లైవ్లో చూపించేవాడిని, కానీ ఈ మధ్యన నేను పూర్తిగా నా ప్రాఫిట్ అండ్ లాస్ని చూపించడం మానేశాను. నేను కనుక నా ప్రాఫిట్ అండ్ లాస్ని చూపించాలంటే తప్పకుండా వెరిఫైడ్ PNLే పెడతాను, అంతేగాని జస్ట్ మీకు ఒక స్క్రీన్ షాట్లు థంబ్నెయిల్స్లో క్రియేట్ చేసి నా ప్రాఫిట్ అండ్ లాస్ని అయితే పెట్టదలుచుకోలేదు. అలాగే చాలామంది F&O ట్రేడర్స్ అనుకుంటారు, మనము 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షలు వస్తాయి 3 లక్షలు వస్తాయి, నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు అనే
ఎంతో అపోహలతో ఉంటారు. అవన్నీ రియాలిటీలో కరెక్ట్ కాదండి. మీరు చేసేది చాలా పెద్ద తప్పు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ హెడ్జింగ్ పర్పసే మనకి క్రియేట్ చేయబడింది. కానీ చాలామంది స్పెక్యులేటర్స్ దాన్ని ట్రేడింగ్ కింద మార్చేసి స్పెక్యులేటివ్గా ఇన్కమ్ సంపాదించాలని ట్రై చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఫెయిల్ అవుతూనే ఉంటారు. మనం సెబీ గణాంకాలు చూస్తూ ఉన్నట్లయితే దాదాపుగా మోర్ దెన్ 95% పీపుల్ ఎవరైతే F&O ట్రేడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా లాస్ బుక్ చేసి ట్రేడింగ్ అయితే ఆపుతున్నారని మనకు గణాంకాలు చెప్తున్నాయి. మరి ఎందుకు అంతమంది లాస్ అవుతున్నా ఇంకా కొత్త వాళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు అంటే గ్రీడీ అండి. మీరు ఒకటే రియాలిటీ గమనించండి, రియలిస్టిక్గా ఆలోచించండి. F&O బదులు మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి లేదా ఈక్విటీలో ట్రేడ్ చేయండి. F&O అనేది హెడ్జింగ్ పర్పస్తో క్రియేట్ చేయబడిన ఒక ఇన్స్ట్రుమెంట్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి హెడ్జ్ చేసుకుంటానికి అవకాశం కల్పించే ఒక ఇన్స్ట్రుమెంట్. బట్ స్పెక్యులేటర్స్ దీన్ని పూర్తిగా మార్చేశారు. ఒక గ్యాంబ్లింగ్ కింద, ఒక బెట్టింగ్ కింద మార్చేసి ట్రేడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కొన్ని రోజులు ప్రాఫిట్ వస్తున్నాయి. ఆ ప్రాఫిట్లు వాళ్ళకి ఆశాజనకంగా ఇంకా వస్తాయి అనేసి గ్రీడీలోకి వెళ్ళిపోయి ఇంకా అప్పు తెచ్చి ఎసెట్స్ అమ్మి వాళ్ళు ట్రేడ్ చేసి ఉన్న అసెట్స్ పోగొట్టుకొని, క్యాపిటల్ పోగొట్టుకొని, వాళ్ళ సేవింగ్స్ పోగొట్టుకొని మొత్తంగా రోడ్డున పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మనం అతిగా ఆశిస్తున్నామంటే దానికి తగ్గట్టుగా ఎదురు దెబ్బలు అయితే తగులుతాయి. ఆ దెబ్బల్ని తట్టుకుంటానికి మనం సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉంటేనే మనం ట్రేడ్ చేయాలి. ఇక F&O ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే F&O అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి సూటబుల్ అవ్వదండి. 95% పీపుల్కి సూటబుల్ అవ్వదు. అది నేనే చెప్తాను. ఆప్షన్ బయింగ్ అనేది చాలా రిస్కీ. నేను మొదట్లో చేసేవాడిని, దాని తర్వాత ఆప్షన్ సెల్లర్గా వచ్చాను. ఆప్షన్ సెల్లర్గా గత కొన్ని సంవత్సరాల్లో నేను ప్రాఫిట్ అయితే తీయగలిగాను. కొన్ని నెలల నుంచి అయితే నాకు పెద్దగా ప్రాఫిట్స్ రావటం లేదు. మనం లైవ్ చూస్తూనే ఉన్నారు. లైవ్లో కూడా నేను చెప్తూనే ఉన్నాను, ఈరోజు నేను ట్రేడ్ చేయలేదు, ట్రేడ్ చేయను అలా చెప్తున్నాను. ఎందుకు చేయను అంటే దానికి ఉన్న రీజన్స్ ఇవేనండి. మనం ఒక వ్యూ అనుకొని దిగుతాము ఆప్షన్ సెల్లింగ్, ప్రాఫిట్ వస్తుంది. ఈరోజు 10,000 వస్తుంది, రేపు 10,000 వస్తుంది, ఎల్లుండి 30,000 వస్తుంది, మొత్తం ఒక 50,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ తర్వాత రోజు ఏమవుతుందంటే సడన్గా మూవ్స్ వస్తూ ఉంటాయి. వన్ సైడ్ డైరెక్షన్ మనం ఈ సైడ్ వెళ్తుంది అనుకొని ట్రై చేస్తే వెంటనే అది పెద్ద స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఒక్కోసారి మనం హెడ్జ్ పెట్టుకున్నా కానీ భారీ లాస్లోకి వెళ్లకుండా మనం సేవ్ చేసుకున్నా కానీ వెంటనే మనము దానికి కౌంటర్ పొజిషను ఫైర్ ఫైట్ అనేది చేస్తాము. సాధారణంగా ఎక్కువ క్యాపిటల్ ఉన్నోళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయటం వలన ఒక్కోసారి మనం సేఫ్లో ఉంటాము, అట్ ద సేమ్ టైం మనము భారీ లాస్లోకి వెళుతూ ఉంటాము. అలాంటి దెబ్బలైతే తరచుగా తగులుతూనే ఉన్నాయి. నాతో పాటుగా చాలామంది ట్రేడర్స్కి ఈ విషయం తెలుసు. అయితే ఈ ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి, తక్కువ క్యాపిటల్తో చేసే వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది. ఏదంటే వాళ్ళు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని చేయగలిగితే, ఒక పర్టికులర్ లాస్ని పర్ డేకి ఇవ్వగలిగితే వాళ్ళకైతే ఎండ్ ఆఫ్ ది మంత్ ప్రాఫిట్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ నాలాగా కొంత క్యాపిటల్తో ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు, అలాగే ఒక 5 lakhs 10 lakhsతో ట్రేడ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ వచ్చి ఒకే రోజు మొత్తం ప్రాఫిట్ని పట్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదే మనకి డే ట్రేడర్ తెలుగు వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా గత కొన్ని సంవత్సరాల్లో సంపాదించిన ప్రాఫిట్ని ఈ గడిచిన నెలల్లోనే లాస్ అయ్యారని చెప్పారు. గడిచిన 6 నెలల్లోనే వాళ్ళు ఒక 20% పైగా క్యాపిటల్ని అయితే లాస్ అయ్యారని అన్ఈవెన్ మూవ్ వల్ల చెప్పుకుంటూ వచ్చారు. ఇక వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందని వాళ్ళే కాదు, నేను కూడా చాలాసార్లు బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా బ్రేక్లోనే ఉన్నాను. ఎప్పుడైతే మనకు లాస్ వస్తుందో ఆ లాస్ని అయితే కంటిన్యూ చేయకుండా ఈ బ్రేక్ అనేది మనకు కొంత సేవ్ చేస్తుంది. మరలా మార్కెట్ సస్టైన్ అయిన తర్వాత నుంచి మనం ట్రేడ్స్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే చాలా మంచి నిర్ణయము. అది చాలామంది ట్రేడర్కి అయితే ఆదర్శవంతంగా ఉంటుంది. మీరు కూడా ఇప్పటి వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్కువ క్యాపిటల్ లాస్ అయి ఉంటే ఒకసారి ఆగండి, ఆగి వెనక్కి తిరిగి చూడండి. మీరు తీసుకున్న ట్రేడ్లన్నీ కరెక్టేనా, కరెక్ట్ అయ్యి కూడా మీరు లాస్లోకి వెళ్తున్నారు అంటే తప్పకుండా ఆపేయాలి. ఒకవేళ మీరు తీసుకున్న ట్రేడ్లే రాంగ్ అయితే ఒకసారి మీరు ఎందుకు రాంగ్ ట్రేడ్ తీసుకుంటున్నారు అనేది రివ్యూ చేసుకోండి. రివ్యూ చేసుకుని ఒక బ్రేక్ తర్వాత మళ్ళా స్టార్ట్ చేయండి. ఎవరు ఇవ్వనంత సబ్జెక్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాంటి సబ్జెక్టు ఉన్న వాళ్ళు కూడా బ్రేక్ ఇస్తున్నారు ట్రేడింగ్ కంటే మీరు ఆలోచించాలి. ప్రతిదానికి ఒక
లిమిట్ ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేసామని కాదు, ఎప్పుడు ఆపేసామన్నదే మనకి ముఖ్యమైనది. ఇదే మనం రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాలో చూసింది. ఆ లక్కీ భాస్కర్ సినిమాలో హీరోని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఏదైనా స్పెక్యులేటివ్ మనీ కోసం మనం ఆశిస్తా చేస్తూ ఉన్న పనిని ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకొని ఆపగలిగినప్పుడే మనకి ఆ క్యాపిటల్ నిలబడుతూ ఉంటుంది. మీకు కనుక ఒక 10 లక్షల క్యాపిటల్ ఉంది, ఆ క్యాపిటల్లో ఇప్పటికే ఒక 2 లక్షలు 3 లక్షలు లాస్ అయి ఉన్నారంటే మీరు బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి. బ్రేక్ తీసుకొని ఆలోచించి తర్వాతే మళ్ళీ స్టార్ట్ చేయండి. ప్రాక్టికల్గా మనకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి నెల నెల ప్రాఫిట్ తీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటామో ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత లాసెస్ వస్తున్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, మనం నేర్చుకున్న నాలెడ్జ్ కరెక్ట్ అయినా, మనం నేర్చుకున్న నాలెడ్జ్ ప్రకారం మన బ్రెయిన్ పనిచేస్తుందా లేక రివర్స్లో పనిచేస్తుందా అనేది చూడాలి. మనకి ఏమి తెలియనప్పుడు వేలు లక్షలు సంపాదించాము, కానీ మార్కెట్ గురించి అవగాహన వచ్చి సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ఈ ట్రెండ్ లైన్ ఇలా వర్క్ చేస్తుంది, ఈ ఇండికేటర్ ఇలా పనిచేస్తుంది అని తెలుసుకున్న తర్వాత నుంచి మనకి లాసెస్ కనుక వస్తూ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ట్రేడింగ్ ఆపి ఆలోచించుకోండి. మీరు చేస్తున్నది కరెక్ట్ వేనేనా లేదా మార్కెట్లోనే రాంగ్ ఉందా, మార్కెట్ సిచ్యువేషనే బాగోలేదే, మనకు సూట్ అవ్వట్లేదా అనేది గమనించండి. ఇక ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే ఏ ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా ఒక పర్టికులర్ రిస్క్ టాలరెన్స్ని అయితే మనం పెట్టుకోవాలి. ఆ లాస్ రీచ్ అయిన తర్వాత బ్రేక్ ఇవ్వాలని నా అభిప్రాయము. వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరి అయినదే. నేను ఆల్రెడీ F&Oలో చాలా వరకు తగ్గించేసాను, ఆల్మోస్ట్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. మనం రోజు ట్రేడ్ చూసినట్లయితే లైవ్లో కూడా నేను పొజిషన్స్ అయితే చెప్తున్నాను. చాలా మినిమం ట్రేడ్స్, మార్నింగ్ ఏదో కొద్ది ట్రేడ్ తీసేసుకొని మిగిలిన డే మొత్తం నేను మార్కెట్ని గమనిస్తానే కూర్చున్నా తప్పితే ట్రేడ్స్ అయితే చేయట్లేదు. మీరైతే మన లైవ్ని అయితే చూడండి, ప్రతిరోజు నేను చేసేది అదే. మీరు కూడా గమనించండి. మీకు గనక ఇప్పటికే మీ క్యాపిటల్లో 20 లేదా 30% లాస్ అయి ఉంటే బ్రేక్ ఇవ్వండి, 1 మంత్ అయినా మినిమం. దాని తర్వాత ఆలోచించండి. ఒకవేళ మోర్ దెన్ 50% లాస్ అయినట్లయితే కంప్లీట్గా ఒక 3 మంత్స్ అన్న బ్రేక్ ఇవ్వండి. ఈ 3 మంత్స్లో సరికొత్త ప్లాన్స్ రెడీ చేసుకుని మరలా బ్యాక్ టెస్ట్ చేసి దాని తర్వాతే ట్రేడ్ చేయండి. ఇక ఇదండి ఈ వీడియోలో ఉన్న ముఖ్యమైన కంటెంట్. ఈ కంటెంట్తో పాటుగా మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.